సోదర మహర్షులరా, ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రజల్లో విభేదాలను సృష్టించే దానికోసము, క్రిస్టియన్లను ముస్లింలను అవమానపరిచే దానికోసము ఎడారి మతాలు, ఎడారి ధర్మాలు అనేసి కించపరిచి మాట్లాడడం జరుగుతుంది. మరి సోదర మహాశయులరా, శాస్త్ర జ్ఞానంతో పాటు తెలివితేటలు ఉపయోగించినట్లయితే, వివేకాన్ని, జ్ఞానాన్ని మనం ఉపయోగించినట్లయితే ఈ భూమిలో నీటితో పాటు ఎడారులు ఉన్నాయి, మంచి పర్వతాలు ఉన్నాయి. అదేవిధంగా భూమి పొరలలో నీరు కూడా ఉంది, లావా కూడా ఉంది. అదేవిధంగా మన భూమండలానికి, మన భూమికి దగ్గరలో చంద్రుణ్ణి, అదేవిధంగా సూర్యుడిని, ఇతర గ్రహాలను కూడా పెట్టడం జరిగింది. అవి ఎంత దూరంలో అయితే ఉన్నాయో మనకు కావాల్సిన వెన్నెల కానీ, వెలుతురు కానీ, వేడి కానీ, అదేవిధంగా ఉండవలసిన మోతాదులో నీరు కానీ, మట్టి కానీ, మంచు కానీ ఉన్నప్పుడే మనం భూమిలో బ్రతికి బట్ట కట్టగలం. వీటిలో ఏది తక్కువైనా, ఏది ఎక్కువైనా కానీ ఇక్కడ మానవుని యొక్క మనుగడ సాధ్యం కాదు. కానీ ఈరోజు సోకాల్డ్ మేధావులు, పండితులు ఎవరైతే ఉన్నారో ప్రజలలో విద్వేషాలను పెంచేదానికోసము, ప్రజలలో చీలికలు తీసుకునే దానికోసము అసత్య విషయాలను, ధర్మంలో లేని విషయాలను ప్రచారం చేస్తున్నారు. అందుకోసము సమాజంలో ఎవరైతే వివేకవంతులు, అనుభవజ్ఞులు, మేధావులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ విషయం గురించి ఆలోచించాలని నేను తెలియజేసుకుంటున్నాను.